టు స్టార్ట్ విత్ ఉప్పల్ లక్ష్మణ్ గారు, మొత్తానికి 7 శాఖలు రెండు తెలుగు రాష్ట్రాలకు దక్కబోతున్నాయంటే సుపరిణామం. మొట్టమొదటిసారి రైల్వే మనకి రాబోతోంది. సరే, ఎడ్యుకేషన్ అండ్ హెచ్ఆర్డి అంటే ఇంతకుముందు నిర్వహించినవే. మీరు ఎలా చూస్తున్నారు ఇదంతా? ఇవన్నీ ఊహాగానాలే కదా. ఇంకా మనము 10 గంటలకు తెలిసే అవకాశం ఉంది. అంటే తెలంగాణలో ఎవరికి, ఆంధ్రప్రదేశ్లో ఎవరికి, దేశ స్థాయిలో ఎవరికి, కానీ ఏ పదవులు ఎవరికి అన్నది మన స్వీకారం తర్వాత మంత్రులకు తెలియజేస్తారు. ముందు లీక్ అయ్యే అవకాశమే లేదు. ఊహాగానాలు రాసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఆయా పార్టీల వాళ్ళు కూడా పలాని మాకు కావాలని ప్రధానమంత్రి గారిని అడిగి ఉండొచ్చు. కానీ ప్రధానమంత్రి గారు మన ఎన్డీఏ సమావేశంలో స్పష్టంగా చెప్పారు, మంత్రి పదవుల గురించి ఎవరెవరో ఏమేమో చెప్తే మీరు నమ్మడానికి లేదు. మీకు మంత్రి పదవులు వచ్చాయని, ఆ శాఖలు వచ్చాయని, ఇవన్నీ కూడా నిర్ణయం అన్నది మేము అన్ని ఆలోచించి తీసుకొని మీకు మేము తెలియచేసేంత వరకు మీరు ఎవరి మాటలు నమ్మి ప్రచారాలు కూడా చేసుకోవద్దని ఆయన చెప్పారు. సరే, వాస్తవంగా కూడా మీడియా ఛానల్స్లో వస్తున్నాయి, కానీ వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా మాకు ఇన్ని పదవులు వస్తాయని కానీ, లేకపోతే ఫలానా పదవి వస్తుందని కానీ ఎక్కడ కూడా ఎవరు ఏమీ మాట్లాడలేదు ఇప్పటి వరకు. కొంత డిసిప్లైన్ కనిపిస్తుంది. సరే, ఇక్కడ అన్ని విధాలుగా ఆలోచించి మిత్రపక్షాలను కలుపుకొని పోవాలి అనేటువంటి ఉద్దేశం బీజేపీకి ఉంది. ఎందుకు అంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ లేదు కాబట్టి. అట్లని తెలుగుదేశం మీదనే డిపెండ్ అయ్యో, లేదు నితీష్ కుమార్ మీదనే డిపెండ్ అయ్యో గవర్నమెంట్ రన్ చేస్తారు అంటే అలాంటి పరిస్థితి లేదు. ఇండిపెండెంట్లు తర్వాత చిన్న చిన్న ఒకరిద్దరు గెలిచిన కొన్ని పార్టీలు, నాకున్న ఢిల్లీ నుంచి ఉన్న సమాచారం మేరకు ఇప్పటికే 305 మంది అయ్యారు వాళ్ళకి. సో 305 మంది వరకు ఇంకా పెరుగుతారు. ఇంకా ఇండిపెండెంట్లు 8 మంది ఉన్నారు. ఎప్పుడు కూడా అధికారం ఎక్కడ ఉంటే అటువైపు ఈ ఇండిపెండెంట్లు కానీ చిన్న చిన్న పార్టీలు కానీ మొగ్గు చూపుతాయి. ఎందుకంటే అధికారం వైపు ఉంటే పనులు జరుగుతాయి, అభివృద్ధి విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండదు, ప్రతిపక్షంలో ఉండటం వల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల వాళ్ళ సంఖ్య ఇంకా ఒక 7 పెరిగితే 310 దాటేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ నితీష్ కుమార్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి కలిపి 30 సీట్లు ఉంటే బ్లాక్ మెయిలింగ్ విధానాలకు వెళ్తే మాత్రము బీజేపీ చూస్తూ ఏం ఊరుకుంటుంది. అలాంటి అనుమానాలు ఏమన్నా బీజేపీకి ఉన్నాయా సార్, వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయని? అంటే గతంలో జరిగాయి కదా. నితీష్ కుమార్ బ్లాక్ మెయిల్ చేశాడు, చంద్రబాబు నాయుడు కూడా చేశారు కదా. చేశారు, కాంగ్రెస్ విడిపోయాడు కదా, ఆయన నితీష్ కూడా విడిపోయాడు. ఇద్దరు అలాంటి గతంలో ఎక్స్పీరియన్స్ బీజేపీకి ఉంది కాబట్టి జాగ్రత్తగానే స్టెప్ వేస్తారు అని నేను అనుకుంటున్నా. ఈ వీళ్ళేదో ఊహించినట్టు మీడియా ఛానల్లో వస్తున్నట్టు 5 మంత్రి పదవులు వస్తాయి, అది కాదండి. 16 మంది ఎంపీలకే 5 మంది పోస్టులు ఇచ్చే 240 మంది ఉన్న బీజేపీ ఎన్ని తీసుకోవాలా? అంటే ఒక అవసరం, డిపెండెన్సీ ఉంది కదా సార్, అర్థం పర్థం ఉండాలి కదా. ఒక అవసరం ఒక డిపెండెన్సీ అయితే బీజేపీకి ఉంది కదా. వీళ్ళకి ఎంత అవసరం ఉందో వాళ్ళకి కూడా అంతే అవసరం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదని ఇందాక నేను వివరించి చెప్పింది మీకు అర్థం కాలేదా? అంటే ఆ 30 మంది పోయినా ఇంకో 30 మంది వస్తారంటారు మీరు, అంతే కదా? అవునండి, క్యూ కడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. క్యూ కడుతున్నారు. 99 మందిలో ఎంతమంది క్యూ కడతారు చూడండి ఒక నెల రోజుల లోపల. నేనే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం కానీ లేకపోతే నితీష్ కుమార్ కానీ ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ వస్తుందండి, దయచేసి మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండ ప్రార్థన అండి. ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, ఎవరో టీవీ కానీ మొబైల్ కానీ ఆన్ చేసి ఉంటారు, దయచేసి. రైట్ సార్, లక్ష్మణ్ గారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉందండి, దయచేసి మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండ ప్రార్థన.
स्वागत है भाई, स्वागत है। ఎవరి దగ్గర దయచేసి ప్రమిళ గారు మీరేమన్నా स्वागत है। మీరు వేరే ట్యాబ్ ఏమన్నా ఓపెన్ చేశారా? క్లోజ్ చేయండి దయచేసి. రైట్, లక్ష్మణ్ గారు మీరు మాట్లాడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సరే నాయకులు అనే వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడకపోయినా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రత్యేకించి తెలుగుదేశం సోషల్ మీడియాలో విపరీతమైన స్క్రోలింగ్ చేస్తున్నారు. చక్రం తిప్పుతున్నాడు చంద్రబాబు లేకుంటే అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలోనే ఉండదు, 5 మంత్రి పదవులు అడిగారు, ఇంకా ఫైనాన్స్ అడిగారు, మీరు అన్నట్టు విదేశాంగం అడిగారు, అవి అడిగారు అని చెప్పి, అంటే బీజేపీని బలహీనపరుస్తూ డ్యామేజ్ చేస్తూ ఏవైతే కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా కార్యకర్తలు చిన్న నాయకులు కూడా మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. అది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు కలిసి పనిచేసుకోవాలి. మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళకు అవసరం వీళ్ళతో ఎంత ఉందో వీళ్ళకి అవసరం వాళ్ళకి అంతే ఉంది. ఇప్పుడు తెలుగుదేశానికి కూడా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే ఏ విధంగా అభివృద్ధి పదవులకు తీసుకెళ్తారు?